మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ కోటి సంతకాల వినతి పత్రాల భాగంగా నిడదవోలు నియోజకవర్గ స్థాయిలో ప్రజల వద్ద నుండి సేకరించిన వినతి పత్రాలను పార్టీ నేతలకు అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు విద్య వైద్యం అందించే లక్ష్యంగా 17 మెడికల్ కాలేజీలలో నూతనంగా తీసుకువచ్చిందని తెలిపారు. ఇందులో 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ జీవో కూటమి ప్రభుత్వం తెచ్చిందని తెలిపారు. అయితే ప్రైవేటీకరణ చేస్తే పేద మధ్యతరగతి ప్రజలకు ఎలా వైద్యం అందుతుందని ప్రశ్నించారు. హాస్పిటల్ భూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రభుత్వానిదే అయినప్పుడు ప్రైవేటీకరణ ఎందుకన్నారు. మనందరికీ తెలిసిన విషయమే, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజానేత గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4 నెలల క్రితం ఎప్పుడైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో నూతనంగా 17 మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రభుత్వ రంగంలో తీసుకురావడం జరిగిందో ఆ మెడికల్ కాలేజెస్ 17 కాలేజీల్లో 10 కాలేజీలు పీపీపీ అంటే దాదాపుగా ప్రైవేటీకరణ చేయటానికి ఒక గవర్నమెంట్ ఆర్డర్ జీవో ఇవ్వటం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంట్ వ్యవస్థలోనే ఉండాలి అని చెప్పడం జరిగింది. చెప్పటమే కాదు, ఏదో పార్టీ పరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా మేమేదో చెప్పటం కాదు, ప్రజా అభిప్రాయం తీసుకోవాలి దీని మీదని మేము కోటి మంది ప్రజలతో కలిసి వారి అభిప్రాయం తీసుకునే కార్యక్రమం మొదలెట్టడం జరిగింది. ఇందులో భాగంగా గతంలో ర్యాలీలు చేయటం జరిగింది. ఇక్కడ ఉన్న అధికారులకి తహసీల్దార్లకి వారి ఆఫీస్కి వెళ్ళి మేమందరం కూడా వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఆ వినతి పత్రం కూడా గవర్నమెంట్ కి చేర్చమని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం, విద్యా వైద్య రంగంలో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా అనేక